రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజాది సులోచనాధిపతి అయిన మహారాజా శ్రీ 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 రాజావారు విచ్చేస్తున్నారు. ఏంట్రా ఇది పిచ్చెక్కిందా అనుకుంటున్నారు కదా? కాదండి, ఈరోజు నేను రాజంటే ఇలా ఉండాలరా అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఒక ఆయన గురించి మాట్లాడబోతున్నాను, ఆ కింగ్ గురించి మాట్లాడబోతున్నాను. ఆయన 70 సంవత్సరాలు ఆ దేశాన్ని పాలించారు. అక్కడ ప్రజలు ఆయన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. ఆయన పుట్టినరోజుని ఫాదర్స్ డేగా చెప్పుకుంటారు. ఆయన ఏం చేశారా అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 4000 ప్రాజెక్టులు కట్టించారు కేవలం వాటర్ కోసం, అలాగే వ్యవసాయం కోసం. ఏదో లేదండి, వచ్చిన ఒక కెమెరా తీసుకుని, ఒక పెన్ను పేపర్ తీసుకుని, ఒక మ్యాప్ తీసుకుని, ఎక్కడైతే పేద గ్రామ ప్రజలు ఉన్నారో అక్కడ అసలు పేద గ్రామాలు ఏమి ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి అసలు అక్కడ ఏం కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి, అసలు ఏంట్రా బాబు మొత్తం రీసెర్చ్ చేసి స్వయంగా 70 సంవత్సరాలు ఉన్నాడు కదా ఆయన పరిపాలనలో. మామూలుగా పరిపాలన అంటే రాజు కుటుంబంగా పరిపాలించారు కదా దేశాన్ని. సో ఆయన చేసింది అంతేకాదు, సఫిషియెంట్ ఎకానమీ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు భయ్య. అదేంటంటే సంతృప్తిగా ఉన్న దాంట్లో ఎలా జీవించాలి, స్వయం కృషితో ఎలా ఎదగాలి అని ప్రజలందరికీ నేర్పించారు భయ్య. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరూ సరదాగా వాళ్ళ దేశం వచ్చి కొన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేలాగా ఆ దేశాన్ని టూరిస్ట్ స్పాట్గా కూడా మార్చారు. అదే దేశం కాదు, మన థాయిలాండ్. మన వాళ్ళు సరదాగా అందరూ వెళ్ళొస్తుంటారు కదా, ఆ థాయిలాండ్ 1946 నుంచి 2016 వరకు ఆ రాజు పరిపాలించాడండి. సూపర్గా డెవలప్ చేశాడు. థాయిలాండ్ ఇప్పుడు ఆ స్థితిలో ఉందంటే ఆయనే కారణం. ఆయనకి ఆ కింగ్ పేరు చెప్పలేదు కదా, ఆ కింగ్ పేరు భూమిబోల్ రామా 9. ఆయనే అంటే అక్కడ థాయిలాండ్ కింగ్స్ని రామ 1, రామ 2, రామ 3 ఇలా పిలుచుకుంటారు. అలా ఎందుకు పిలుచుకుంటారనేది తర్వాత మాట్లాడుకుందాం. అంతేకాదు, ఆయన 2016 చచ్చిపోయాక ఆయన కొడుకు రామ 10 పీఠం ఎక్కాడు. ఆయన తర్వాత ఏం జరిగింది, మీరు అందరూ రామణ చౌదరి సినిమా చూస్తుంటారుగా. రామణ చౌదరిలో మోహన్ బాబు గారు వాళ్ళ నాన్న పంచిపెట్టిన ప్రతి భూమిని, ప్రతి ఎకరాన్ని ఎలా అయితే వెనక్కి తీసుకోవాలనుకుంటాడో సేమ్ అలాగే వచ్చాక ఏం జరిగింది అనేది తర్వాత షాట్లో చెప్తాం.